హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్బు స్టైల్ తెలుగు బ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి నేను 2 days తర్వాత చేస్తున్నానండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, అందరు ఎంతో బాధలో ఉన్నారు 2 days నుండి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయ్యి ఎంతోమంది చనిపోయారు. అండ్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా కింద మెడికల్ కాలేజ్ మీద పడడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలామంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి. అండ్ 2 days నుండి న్యూస్ చూస్తూ అసలు అన్నం కూడా తినాలనిపించట్లేదు. అంత బాధగా ఉందంటే అసలు అంత బాధగా ఉంది. ఆ ఒక్కరు బ్రతికినారు చూడండి, అది అసలు నిజంగా మిరాకిలే అనిపిస్తుంది. అండ్ తనకు కూడా ఏమీ గుర్తులేదంట. మనకు మామూలుగా చిన్న ఏదన్నా తగులితేనే మనకి ఏమి గుర్తుండదు ఏం జరిగింది. అలాంటిది తనని వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకు ఎందుకో మంచిగా అనిపించలేదన్నమాట తనని ఇంటర్వ్యూ అలా చేస్తూ ఉంటే. వాళ్ళు కూడా ఫుల్ ట్రామాలో ఉంటారు అండ్ వాళ్ళ బ్రదర్ని కోల్పోయారు. సో వాళ్ళని కొన్ని రోజులు వదిలేస్తే అలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అన్నీ వాళ్ళే తీసుకొని వస్తారు, డీటెయిల్స్ అన్నీ వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టడం నాకెందుకో నచ్చట్లేదు అసలు ఇలాంటి న్యూస్ చూడాలంటే కూడా. సో అది అండ్ నిజంగా అసలు ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తూ ఉంది. అండ్ మార్నింగ్ మాకు వచ్చేసి నైట్ మీ ఇండియాలో 1:30 ఆ టైంకి కదా జరిగింది, మాకు మిడ్నైట్ అయితే ఉండింది. సో అప్పటికి మేము చూసాను అనమాట. సో ఇది ఆ రోజు పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ ఇంకా చేయలేదు. సో అదన్నమాట. అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. బ్లాక్ బాక్స్ రికవర్ అయింది కదా, ఇంకా చూడాలి ఏముంది ఏంటి అనేసి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ అందరూ ఫ్యామిలీస్ అందరికీ స్ట్రెంగ్త్ ఇవ్వాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో మేమైతే వచ్చేసాము ఏమంటారు రాస్కండి, కొన్ని బట్టలు ఏమన్నా తీసుకుందాం టాప్స్ అనేసి వచ్చేసామన్నమాట. అండ్ అలానే కొన్ని రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఇచ్చేసి యూపీఎస్లో ఇంకా రాస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా తక్కువకి దొరుకుతాయి అన్నమాట బట్టలు, కానీ ఇంకేవైనా సరే షూస్ లైక్ క్లాతింగ్ కానీ ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇలా పర్ఫ్యూమ్స్, ఇంకా ఇవి అవి అనేది ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి మనకి. చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి. చాలామంది ఇండియాకి గిఫ్ట్స్ ఇక్కడ నుండే తీసుకెళ్తూ ఉంటారనమాట. బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి, లైక్ హై ఎండ్ ఉంటాయి, నార్మల్ లోకల్ బ్రాండ్స్, మేడ్ ఇన్ చైనా, ఇలా చాలా వెరైటీ ఇవన్నీ కావాలంటే మనకి రాస్లో బాగా దొరుకుతాయి. బర్లింగ్టన్, రాస్ కొంచెం దగ్గరగా అని చెప్పచ్చు. మార్షల్స్, టీజే మ్యాక్స్ ఉంటాయి కదా, అవి 2 దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఇంకా అన్నిటికంటే రాస్లో చాలా తక్కువ ఉంటాయి ప్రైజులు మీరు మిగతా స్టోర్స్తో కంపేర్ చేస్తే. సో ఎప్పుడైనా టాప్స్ అందుకు ఇక్కడ తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి టాప్స్, చాలా కలెక్షన్ ఉంటుంది. మనకి ఒకరు వ్యూవర్ కూడా అడిగారు టాప్స్ ఎక్కడ బాగుంటాయి అనేసి. సో రాస్లో అయితే మంచి కలెక్షన్ ఉంటుంది. ఇది బాగుందా? అది మనం వెళ్తాం చూడు ఎప్పుడు అవుట్లెట్లో పోయేసి వద్దామా, ఆడ బాగున్నాయి కదా. అది బెస్ట్, ఇట్లాంటి క్లాత్ ఉంటుంది. ఎంత బాగుంది కదా క్లాత్, బాగుంది విని, మంచి ఇది కూడా బాగుంది విని. స్లీవ్లెస్ వేయలేం కానీ చూడ్డానికి బాగున్నాయి మెటీరియల్ అందుకు. ఈసారి కొంచెం బాగానే వచ్చినాయి సమ్మర్ అని. ఇది ఎక్కడో చూసినాం కదా సేమ్. ఓకే ఇది అన్నీ స్లీవ్లెస్. సో నేను జనరల్గా ఇలాంటి స్టోర్ వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా చూపించేది జ్యువెలరీ అండ్ హోమ్ డెకోర్ కానీ లైక్ కిచెన్కి సంబంధించినవి బ్యూటీ ప్రోడక్ట్సే కదా. ఎప్పుడు నేను టాప్స్ చూపించలేదు. చాలామంది అడిగారు అనమాట టాప్స్ ఎక్కడ బాగుంటాయి అనేసి. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో టాప్స్ అయితే రాస్లో చాలా బాగుంటాయండి, అంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. టీజే మ్యాక్స్ అండ్ మార్షల్స్ కంటే కూడా చాలా తక్కువ దొరుకుతాయి అండ్ వెరైటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో. సో ఎస్పెషల్లీ ఫ్రైడే వెళ్ళారనుకోండి చాలా ఉంటాయి. అది మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్తే ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి, లైక్ అందరు తీసేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. సో మార్నింగ్ వెళ్ళేసి ఒకసారి చెక్అవుట్ చేయండి, బోర్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది. సో రాస్లు ఏంటంటే మనకి చాలా తక్కువకి దొరుకుతాయి అండ్ స్టాక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది మీరు ఫ్రైడే మార్నింగ్ వెళ్ళారనుకోండి ఫుల్ స్టాక్ ఉంటుంది.
మనము మిగతా లైక్ జేసీ పెన్నీ, మేసిస్ ఇలాంటివన్నీ చూసుకుంటే ఈవెన్ అమెజాన్, వాల్మార్ట్ కూడా చాలా ఎక్కువనే అనిపిస్తుంది ప్రైస్ అంతా. ఇక్కడ మాత్రమే చాలా తక్కువ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనమాట, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ తెప్పిస్తారు వీళ్ళు. ఇది ఉండవేమో వాష్ చేస్తే, బట్ ఓకే, క్లాత్ బాగుంది. సో అలా కొన్ని అయితే చూసాము. అండ్ కార్డిగన్స్, స్వెటర్స్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇవి ఇంకా సీజన్ అయిపోయింది కదా, సమ్మర్ వస్తుంది కదా, ఇవన్నీ చాలా తక్కువ ప్రైజులకే ఉన్నాయన్నమాట. ఈ పింక్, ఇది హాట్ పింక్ చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఇంకా వింటర్ కాదు కదా అని నేనేం తీసుకోలేదు. అండ్ అవన్నమాట టాప్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఏంటి ఆ సౌండ్ అనేసి చూస్తున్నాను. తర్వాత చూస్తే వేరే వాళ్ళ రింగ్ టోన్ అనమాట, ఫోన్ రింగ్ టోన్ అది. సో ఎంత కామెడీగా ఉండిందంటే ఆవిడ అలా పెట్టేసుకొని అందరు తన్నే చూసేసి నవ్వేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడికి వచ్చేస్తే బ్యూటీ సెక్షన్కి ఇలా బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ అండ్ మిస్ట్ స్ప్రేలు చాలా ఉంటాయి అన్నమాట. సెట్టింగ్ స్ప్రేలు ఇవి కూడా అన్ని చాలా ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి, ప్రైజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ బ్రాండెడ్వి ఉంటాయి. మనకి దుబాయ్ నుండి ఇలాంటివి ఉంటాయి కదా కంట్రీస్, అలాంటి అక్కడ దొరికే ప్రోడక్ట్స్ కూడా మనకి రాస్లో ఉంటాయి అన్నమాట. కొన్ని నేమ్ బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ లోకల్ హ్యాండ్మేడ్ ఉంటాయి కదా, లైక్ స్మాల్ బిజినెస్ వాళ్ళవి ఉంటాయి, అన్నీ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. మోస్ట్లీ మన ఇండియాకి వెళ్తుంటే రాస్లోనే పర్చేస్ చేస్తారనమాట గిఫ్ట్స్ ఇవ్వటానికి. సో గిఫ్ట్స్ ఇవ్వటానికి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇందులో. యూస్ చేయాలే కానీ చాలా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్. కాకపోతే ఎప్పుడప్పుడు అయిపోతూనే ఉంటాయి. చూసారు కదా, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం ఎంటీ అయిపోయింది. మీరు మార్నింగ్ వెళ్ళారనుకోండి, కొన్ని డేస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటే వాళ్ళని ఒకసారి కనుక్కోండి. స్టోర్ అంటే మీరు వెళ్ళే స్టోర్ వాళ్ళని కనుక్కున్నారనుకోండి, వాళ్ళు చెప్తారు ఏ స్టోర్లో ఏ రోజు స్టాక్ వస్తుంది, కొత్త స్టాక్ అనేసి. సో అప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మంచి ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువకి వస్తాయి. అండ్ ఇక్కడ సేల్ కూడా నడుస్తుంటుంది, లైక్ ఐ థింక్ 40 cents ఏదో ఒక సేల్ అయితే నడుస్తుంది. సో అది కూడా చాలామంది వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఎర్లీకి వెళ్తే మనకి దొరుకుతాయి అన్నీ. సో అలా డిఫరెంట్ ట్రావెల్ సెక్షన్ ఇది. ట్రావెల్కి సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి అన్ని క్రీమ్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ ట్రావెల్ సైజ్ అనమాట, అందులో పోసుకోవటానికి. సో అదొకటి తీసుకోలేదు అదొకటి చూసేసి అండ్ ఇంకా బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో బిల్లింగ్లో వచ్చేసి చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. సో చాలామంది వస్తారు రాస్కి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఐటమ్స్. సో అలా షాపింగ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో లాస్ట్ వరకు చూడండి, నేనేం పర్చేస్ చేస్తానో మీకు షేర్ చేస్తాను. నేను పిల్లలకైతే తీసుకున్నాను అనమాట టాప్స్ కొన్ని, అవి మీతో షేర్ చేస్తాను. నేను తీసుకున్నవి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నాను, అందుకని ఇంకేం చూపించట్లేదు. సో మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మ్యాంగో లస్సీ అడిగితే చేస్తున్నాను. అండ్ ఈ మ్యాంగోస్ వచ్చేసి నేను శామ్స్లో తీసుకున్నానండి. $8.99కి మనకు 20 మ్యాంగోస్ అయితే వచ్చాయి. ఒక 4 days నేను న్యూస్ పేపర్లో పెడితే ఇలా బాగా మంచిగా అయిపోయాయి అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా కొంచెం షుగర్ వేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. అంటే లస్సీ చేయడానికి వేస్తున్నాను, నార్మల్గా అయితే హ్యాపీగా తినేసేయచ్చు. సో నేను జస్ట్ ఒక 3 మ్యాంగోస్ తీసేసుకొని ఒక 2 teaspoons షుగర్ యాడ్ చేసేసి అందులోకి ఒక 2 cups అంత ఉంటుంది కదా, చిన్న కప్స్ ఆ సైజ్ అంతా పెరుగు అయితే వేసేసాను. ఇది పుల్లగా లేదనమాట, పెరుగు కొంచెం స్వీట్గా ఉంటుంది, యోగట్ అంటారు కదా అది. సో అది వేసేసి మిక్సీకి పట్టేసుకోవటమే. ఎంత తిక్కుగా క్రీమీ అండ్ సిల్కీగా ఉందో కదా, చాలా బాగుంది టేస్ట్. నాకు కొంచెం పాలంటే ఇష్టం ఉండదు దీంట్లో, అందుకని చెప్పేసి పిల్లలకి మాత్రం మిల్క్ వేసేసి ఇస్తున్నాను, ఎందుకంటే అంత తిక్కుగా వాళ్ళు తాగలేరు. సో వాళ్ళు కొంచెం లూజ్గా ఉంటుంది అన్నట్లు ఇలా చేశాను అనమాట. సో చాలా టేస్టీగా ఉండింది మ్యాంగో లస్సీ. మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తాను, సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. అండ్ మ్యాంగోస్ ఇండియా బజార్లో కానీ స్వదేశీ ఇలా ఉన్నాయి కదా చాలా స్టోర్స్, ఇండియన్ స్టోర్స్ యూఎస్లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు. 6 మ్యాంగోస్ $50 ఎంత ఉన్నాయి చూసేసి నాకు అమ్మో ఎంత ప్రైస్ ఉన్నాయనేసి శామ్స్లో చూస్తే మనకి చాలా తక్కువకి వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా ఉండడంతో ఈ మధ్య ఇక్కడే తీస్తున్నాను. సో మీలో ఎవరైనా ట్రై చేశారా శామ్స్లో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎవరైనా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి.
సో మీరందరూ ఎక్కడెక్కడ మ్యాంగోస్ ట్రై చేశారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో నేనైతే ఓన్లీ శామ్స్ ట్రై చేశాను ఈ ఇయర్. సూపర్గా ఉంది టేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్. సో షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. అండ్ ఏమేమి పర్చేస్ చేసాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రాస్, టీజే మ్యాక్స్, మార్షల్స్ గురించి నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఆ వీడియోస్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, లైక్ షాపింగ్ వీడియోస్ అవన్నీ. అండ్ మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయన్నమాట ఆ షాప్స్లో. సో నేనేం పర్చేస్ చేశాను అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి రాస్కి వెళ్ళాను కదా, రాస్లో ఏమేమి తీసుకున్నాను అంటే మెయిన్గా మా చిన్న పాప కోసం కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 3 పీస్ సెట్. ఇదొకటి అండ్ ప్లెయిన్ ఎల్లో కలర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి $9.99, ఆల్మోస్ట్ $10కి 3 పీస్. బట్ క్లాత్ అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఈచ్ మనకు $3 పడింది. సో ఎంత బాగుంది కదా, ఇదైతే సూపర్ ఉంది. ఇదన్నమాట, ఇదొకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక టీషర్ట్ తీసుకున్నాను. ఇది $5.99 పడింది. ఏంజల్ అండ్ స్టిచ్ అనమాట. అండ్ ఇది కొంచెం లైట్ ఐస్ బ్లూ కలర్, ఎంత క్యూట్గా ఉంది. అండ్ క్లాత్ కూడా సూపర్ ఉందన్నమాట. సో ఇదొకటి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి తీసుకున్నాను, పాండా. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి $4.99. సో ఇదొకటి బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సూపర్ హలో అండ్ గుడ్ బై అనమాట. ఎంత క్యూట్గా ఉంది అసలు. ఈ కలర్ రియల్గా చాలా బాగుంది. ఆలివ్ గ్రీన్ అంటారు కదా, ఆ టైప్ లైట్ ఆలివ్ గ్రీన్. ఎంత బాగుంది ఇది. ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టీషర్ట్. ఇది కూడా స్టిచ్దే. ఇలాంటి ప్రింట్స్ మనకి డిస్నీ వాళ్ళవి ఇలాంటివి ఏదన్నా ఉంది అంటే మామూలుగా స్టోర్స్లో లైక్ నార్మల్ జనరల్ స్టోర్స్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ తక్కువ ఉంటుంది, అలా కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇదే ప్రింట్ మీకు అక్కడ కావాలి అంటే లైక్ $15-20 అలా ఉంటుంది అనమాట. సో సూపర్ క్యూట్గా ఉంది కదా. సో ఇదొకటి తీసుకున్నాను, అలోహా. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సూపర్ క్యూట్ ఇంకొకటి తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉంది కదా, మినీ. ఇక్కడైతే మనకి $4.99కి వచ్చేసింది అనమాట. ఇది సూపర్ క్యూట్గా ఉంది. సో ఇవన్నమాట టీషర్ట్స్ నేను తీసుకునేది. ఇవి ఒక 3, ఇవి ఒక 4 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బైక్ షార్ట్స్ ఆర్ యాక్టివ్ షార్ట్స్ అనమాట. అంత బాగుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి 3 కలిపి $9.99 పడ్డాయి. ఈచ్ $3 పడింది. ఈ క్లాత్, ఈ మెటీరియల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనకి 3 కలర్స్ వచ్చాయి. ఒకటి బ్లాక్, ఒకటి పింక్, అండ్ ఇంకోటి ఇలా ప్రింట్స్ వచ్చాయి అనమాట. ఫాయిల్ ప్రింట్ గ్రే కలర్ మీద. చాలా బాగున్నాయి. ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట నేను తీసుకున్నది. సో అది వాళ్ళ షాపింగ్ అండ్ ఆల్సో హాల్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. Thank you for watching. Take care. Bye bye. See you next video.